భవిష్యత్తు తరాల కోసం అమరావతి రైతులు చేస్తున్న పోరాటాలు స్ఫూర్తిదాయకమని రైతు నాయకుల డాక్టర్ రాయపాటి శైలజ కొనియాడారు. సోమవారం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజధాని రైతుల తరపున రైతు నాయకులు డాక్టర్ వజ్జ రామలింగయ్య, విద్వాంస పుస్తక రచయిత ఆలపాటి సురేష్, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు ఆళ్ల శివారెడ్డి, రైతు మహిళా నాయకురాలు కంబంపాటి శిరీషల సత్కార సభ నిర్వహించారు. కాకతీయ కన్వెన్షన్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఎర్ర నాగేశ్వరరావు సభకు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శైలజ మాట్లాడుతూ సుదీర్ఘంగా పోరాడుతున్న రైతుల పోరాటం గొప్పదని కొనియాడారు. కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి అభ్యర్థులు సిహెచ్ మస్తానయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలనం కావించగా డాక్టర్ చిట్టినేని శివకోటేశ్వరరావు సభ నిర్వహణ నిర్వహించారు. కార్యక్రమంలో గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ కన్వీనర్ గొల్లపల్లి రాఘవేంద్రరావు, రైతు ఉద్యమ నాయకులు జమ్మల శ్యామ్ కిషోర్, స్వరాజరావు, యుగంధర్, గోవిందమ్మ, అరుంధతి, వరలక్ష్మి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఏర్పడింది అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నా కూడా ఎక్కడ మనం ప్రతి చోట నుంచి గెంటేసిన వాళ్ళవే. చివరికి ఇప్పుడు మనం కొత్తగా రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక ఐడెంటిటీ తేవాలి, గుర్తింపు తేవాలనే ఒక ఉద్దేశంతో అమరావతి దేవతల అమరావతి అనే ఒక నామకరణం చేసి ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా అమరావతికి సహకరించిన వారందరికీ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఒక మాట, ఈరోజు కంబంపాటి శిరీష అనే ఆమె ఒక అమరావతి మహిళా రైతుగా మీ ముందు కనపడుతుంది. పాదయాత్రలో ఈ గ్రీన్ కాండవాకి చాలా మంది ఆత్మీయ భావం, ఎక్కడ తిరుపతి దాకా వెళ్ళిన తిరుపతి దేవాలయంలో అర్చకులు అయితే గ్రీన్ ఛానల్లో పంపించారు మమ్మల్ని. గ్రీన్ కోరుతూ వారి స్థానాలకు వెళ్ళి ఆశలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.